డాక్టర్ గారు, నేను హియరింగ్ ఎయిడ్ ఎప్పుడు పెట్టుకోవాలి? హాయ్, హలో, నమస్తే. నా పేరు డాక్టర్ గంగరాజు. ఐఎమ్ ఏ సీనియర్ క్లినికల్ ఆడియాలజిస్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ ఆడియాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ కాక్లియర్ ఇంప్లాంట్ అండ్ వెస్టిబులర్ మెడిసిన్ అండ్ ఫెలో ఇన్ ఆస్పిరేషన్ ప్రివెన్షన్ అండ్ స్వాలోయింగ్ మేనేజ్మెంట్. లెట్స్ గో టు టాపిక్. ఒక్కసారి చెవుడు వచ్చిన తర్వాత వెంటనే మనం ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదించి లేదా ఆడియాలజిస్ట్ డాక్టర్ గారిని సంప్రదించిన తర్వాత మొట్టమొదటిగా మనకు అక్కడ కొన్ని టెస్టులు చేస్తారు. టెస్టులు చేసినప్పుడు అందులో ప్రధానంగా పీటీఏ ఇంపిడెన్స్ అనేటువంటిది పెద్దల్లో సర్వసాధారణంగా చేయించేటువంటి కొన్ని టెస్టులు, అలాగే చిన్నపిల్లల్లో ఓఏఈ బెరా అనేటువంటివి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి చెప్పదగినటువంటి టెస్టులు. వీటిలో ఎక్కువగా మనకు పెద్దల్లో అయితే కనుక పీటీఏ ఇంపిడెన్స్ లోనే మనకు ఎలాంటి చెవి సమస్య ఉంది అనేటువంటిది తేలిపోతుంది. మొదట బాహ్య చెవిలో సమస్య ఉందా, మధ్య చెవిలో సమస్య ఉందా, లేక అంతర చెవిలో అనేటువంటిది సమస్య ఉందా అనేటువంటిది ఇక్కడ ఈ టెస్ట్ ద్వారా మనకు తెలిసిపోతుంది అన్నట్టు. సో ఈ టెస్ట్ లో మళ్ళా రెండు విధాలుగా మనం దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. చెప్పాలి అంటే క్లాస్ సైంటిఫిక్ పరంగా చెప్పాలి అని అంటే కనుక 3 types ఆఫ్ హియరింగ్ లాస్ వర్గీకరించడం జరిగింది అన్నట్టు. ఒకటి వచ్చేసి సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్, కండక్టివ్ హియరింగ్ లాస్, మిక్స్డ్ హియరింగ్ లాస్. అంటే కనుక సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేటువంటిది ప్యూర్ నరానికి సంబంధించినటువంటి ఒక వ్యాధి నిర్ధారణ. అలాగే కండక్టివ్ హియరింగ్ లాస్ అనేటువంటిది ఇది మధ్య చెవికి సంబంధించినది గాను, లేకపోతే ఎనీ ఇన్ఫెక్షన్ కి బాహ్య చెవి లేదా అంతర చెవి లేదా మధ్య చెవిలో ఎక్కడైనా కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేకపోతే అదర్ అనటామికల్ అంటే కనుక వాటి యొక్క శరీర నిర్మాణంలో ఇదే చెవి యొక్క నిర్మాణంలో ఏమైనా తేడాలు వచ్చినట్లయితే అక్కడ వీటిని సర్వసాధారణంగా కండక్టివ్ హియరింగ్ లాస్ గా పరిగణించడం జరుగుతుంది. కండక్టివ్ హియరింగ్ లాస్ అంటే ఏం లేదండి, సాధారణంగా సౌండ్ వెళ్ళే భాగాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల ఆ పాత్వే అనేటువంటిది డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. తద్వారా దాని కండక్షన్ అంటే కనుక ప్రసార దారిలో అబ్స్ట్రక్షన్స్ ఏమైనా అడ్డంకులు ఉండడమే కండక్షన్ హియరింగ్ లాస్. అలాగే సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేటువంటిది. నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ హియరింగ్ లాస్. మిక్స్డ్ హియరింగ్ లాస్ అంటే ఏంటంటే కనుక అట్లా నరము అలాగే ఇక్కడ ఇన్ఫెక్షన్స్ లేదా ఏదైనా వాటి నిర్మాణంలో తేడాలు ఉన్నటువంటి సందర్భాలలో రెండు కలిసి ఎప్పుడైతే ఉంటాయో అవి మిక్స్డ్ హియరింగ్ లాస్ గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది అన్నట్టు. మనకి సర్వసాధారణంగా హియరింగ్ ఎయిడ్ అనేటువంటిది న్యూరల్ లాస్ అంటే నరానికి సంబంధించినటువంటి సమస్య ఉందని ఎప్పుడైతే మనం నిర్ధారణకు వస్తామో ఆ ప్రతి పేషెంట్ కూడా మందులు అనేటువంటివి సర్వసాధారణంగా ఎక్కడ ఎఫెక్టివ్గా పని చేసినట్టు డేటా లేదు. కానీ హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ఒక ట్రీట్మెంట్ సాధనాలలో ఇది ఒకటి అన్నట్టు. ఎందుకు అని అంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన శరీర భాగాల్లో ఏదైనా కట్ అయినా లేకపోతే ఎక్కడైనా ఆర్గాన్ డిటోరేషన్ అయితే కనుక మళ్ళీ వచ్చేదందుకు అవకాశం ఉంటుంది. కానీ నరానికి సంబంధించినటువంటిది అది ఎక్కడైనా కానీ అది చెవి నరమా లేకపోతే గొంతు నరమా లేకపోతే కనుక అధర్ నరమా అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే క్రేనియల్ నర్వ్స్ లో ఎక్కడైనా కానీ ఒకసారి లాస్ అయిన తర్వాత మళ్ళీ అది వచ్చేటందుకు ఎక్కడా కూడా మందులు లేవండి. ఈ ప్రపంచంలో ఇండియాలోనే కాదు ఎక్కడా కూడా మందులు ఇప్పటి వరకే తెలియదు. కానీ దానిని మనం పరిరక్షించుకునేటువంటి ట్రీట్మెంట్ విధానాలలో హియరింగ్ ఎయిడ్ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి అతి సర్వసాధారణమైనటువంటి ఒక ప్రక్రియ. సో అది మైల్డ్ హియరింగ్ లాస్ లోనా, మోడరేట్ హియరింగ్ లాస్ లోనా, లేకపోతే కనుక సివియర్ హియరింగ్ లాస్ లోనా అనేది కాదు. ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్ అనేటువంటిది ఒక ఉంటుంది. అంటే వ్యాధి ముదిరిన తర్వాత మనం దానిపైన యాక్షన్ తీసుకోవడం కన్నా వ్యాధి ఆదిలోనే ఉన్నప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ విధానాన్ని ఫాలో అయినట్లయితే దాని డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని మనం ఆపగలిగిన వాళ్ళం అవుతాం. సో ఎప్పుడైతే ఇప్పుడు అందరూ అంటా ఉంటారు సర్వసాధారణంగా ఏమంటారు, నాకు హియరింగ్ లాస్ మైల్డ్ ఉందనా, చిన్న కొద్దిగానే కదండి లైఫ్ నడిచిపోతుంది. కాదు, ఆ కొద్దిగానే పెద్ద సమస్యకు దారి తీసేటందుకు అవకాశం ఉంటుంది. సో కాబట్టి మైల్డ్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ నుండి సివియర్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉన్నా కూడా మీరు హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవచ్చు. కొద్దిగానే కదండి అంటే కొద్దిగా కాదండి, మీ శరీరంలో ఒక భాగం ఎండిపోతుంటే మీరు అది కొద్దిగానే అని చెప్పేసి ఉంటారు. కానీ ఒక్కసారి గమనించండి, చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. ఈ హియరింగ్ లాస్ ని మీరు ఆదిలోనే దాన్ని ఆ హియరింగ్ లాస్ కి తగినటువంటి హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోకపోతే లాస్ పెరిగేసేసి ఆ నరం పూర్తిగా దెబ్బతిట్టినందుకు చాలా వరకు అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి న్యూరల్ లాస్ లో మీరు మైల్డ్ నుంచి కూడా మీరు హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవచ్చు. ఓకేనా? అలాగే మిక్స్డ్ ప్యాథాలజీస్ లో అంటే నరము ప్లస్
ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి కండిషన్స్ లో. అంటే ఇక్కడ మనము ఇది హైపోథెటికల్ క్వశ్చన్ అండి. హైపోథెటికల్ క్వశ్చన్ అన్నప్పుడు ఏంటి అని అంటే అట్లా న్యూరల్లో లేదు, అట్లా ఇన్ఫెక్షన్ లేదు, కానీ వినికిడి అనేటువంటి తగ్గింది. సో ఇప్పుడు ఏంది అని అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేటువంటిది బాదర్ చేస్తూ ఉంటే కనుక దానికి తగిన మందులు వేసుకొని దానికి మళ్ళీ దానితో పాటు ఏదైనా డాక్టర్ గారు సర్జరీ సూచిస్తే కనుక సర్జరీతో పాటు మరొకసారి ఆడియోమెట్రీ టెస్ట్ చేసుకొని అప్పుడు ఉన్నటువంటి లాస్ ప్రకారం మోడరేట్లీ సివియర్ నుంచి సివియర్ వరకు ఇంకా అటు పైన ఏమున్నా మిక్స్డ్ హీరింగ్ లాస్ లో మీరు సలక్షణంగా హీరింగ్ ఎయిడ్ కి పెట్టుకోవచ్చు అండి, హీరింగ్ ఎయిడ్కి వెళ్ళొచ్చు. సో కాబట్టి సెన్సరీ న్యూరల్ మైల్డ్ ఉన్నా అంటే కొద్దిగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా మీరు కరెక్ట్గా హీరింగ్ ఎయిడ్కి పోండి. దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. బట్ మిక్స్డ్ హీరింగ్ లాస్ లో దేర్ ఆర్ ఆల్టర్నేటివ్ మెథడ్స్, సర్జరీస్ ఉన్నాయి, మందులు ఉన్నాయి. వీటన్నిటితో పాటు టెస్ట్ చేయించుకున్న తర్వాత బేస్డ్ ఆన్ ది హీరింగ్ ఎబిలిటీస్ మీరు హీరింగ్ ఎయిడ్కి వెళ్ళవచ్చు. సో దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అండి. థ్యాంక్ యూ.